బంగారం వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,60,000 చేరగా కిలో వెండి ధర ₹3,27,000గా కొనసాగుతోంది. ట్రంప్ సుంకాలు విధించడం, అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు, డాలర్ విలువ వృద్ధి చెందడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ధరలు కొండెక్కినా ప్రజలు మాత్రం బంగారం వెండి కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ధరల పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? స్థానికంగా మార్కెట్ పరిస్థితులపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రముఖ వ్యాపారితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు అయితే కొండకి కూర్చున్నాయి. గోల్డ్తో పాటు వెండి ధరలు కూడా అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజు దాదాపుగా 10,000 పెరిగి 1,60,000 చొప్పున అయితే బంగారం ధర పలుకుతుంది. సో వెండి ధర చూసుకుంటే ఒక్కరోజే 15,000 పెరిగేసి 3,30,000 దగ్గర అయితే వెండి ధరలు కూర్చున్నాయి. సో అంతర్జాతీయంగా ఏర్పడిన వాణిజ్య యుద్ధ వాతావరణం దృష్ట్యా కూడా ట్రంప్ విధిస్తున్న సుంకాల దృష్ట్యా కూడా ఈ పసిడి ధరలు కావచ్చు, ఈ వెండి ధరలు కావచ్చు, ఇవన్నీ అయితే కొండకి కూర్చున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎక్కడ చూసినా సరే దీని గురించే మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉంది. కానీ పెళ్లిళ్ళ సీజన్ కావడంతో అయితే కూడా ప్రజలు ఆ కొనుగోళ్లలో అయితే తగ్గడం లేదు. సో దీన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా చాలా మంది భావిస్తున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ బంగారం వ్యాపారులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, ఎలా ఉన్నాయి ఒక్క రోజులో దాదాపుగా వెండి మీద 15,000, బంగారం మీద 10,000 పెరగడానికి అసలు ఈ రీజన్స్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి? యాక్చువల్గా చూస్తే విపరీతంగా పెరిగిందండి. పెరుగుతుందని తెలుసు, కానీ ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా పెరుగుతుందని ఎవరు అనుకోలేదు. సో ముఖ్య కారణం ఏంటంటే డాలర్ అండి. యాక్చువల్గా ఇది డాలర్ వార్ ఉంది యాక్చువల్ చూస్తే. సో చైనా ఇంకా వేరే కంట్రీస్ డీడాలరైజేషన్ చేస్తున్నారు. అంటే డాలర్స్ తీసేసి వాళ్ళ బంగారం కొన్ని దే ఆర్ పుట్టింగ్ ఇన్ ది సెంట్రల్ బ్యాంక్స్. అది ఇలానే జరిగితే మళ్ళీ చైనా ఈజ్ పిచ్చింగ్ యువాన్ యాజ్ ది వరల్డ్ కరెన్సీ. అది యాక్చువల్గా నిజం అయిపోతే బంగారం 250 అయిపోతుందండి. దానికి ఏం ఆపటానికి లేదు. సో సెకండ్గా సెంట్రల్ బ్యాంక్స్ కొన్నప్పుడు కొన్నాక లోపల వెళ్తుంది, అది బయటికి రాదు. సో దానివల్ల ఒక పర్మనెంట్ షిఫ్ట్ అవుతున్నాయి. బంగారం వెండి రెండు పోటాపోటీగా పరుగులు పెడుతున్నాయి. సో ఇంకా కొద్ది రోజులు ఆగితే తగ్గుతుంది. ఎందుకంటే అంతర్జాతీయ అనిశ్చితి ఏదైతే ఉందో అది తగ్గితే మాత్రం ఇది ఇంకా పడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా మరో వర్గం చెప్తుంది. దీనికి ఏమంటారు? అదే తగ్గితే 10% అండి. ఇప్పుడు ఒకటి అయితే పర్మనెంట్ షిఫ్ట్ అయిపోయింది. సో గోల్డ్ కరెన్సీ లాగా చూస్తున్నారు అందరూ, ఒక ప్రోడక్ట్ లాగా లేదు. సో కరెన్సీ ఒక్కసారి అయిపోతే అది లోపల వెళ్ళి ఎంత బంగారం ఉంటే అంత కరెన్సీ ప్రింటింగ్ చేస్తారని అది ఒక మార్కెట్లో వచ్చింది. సో అది నిజం అవుతే అన్ని కంట్రీస్ గోల్డ్ మీదనే పడతారు అండ్ గోల్డ్ ఎక్కడైనా వెళ్ళొచ్చు అండి. సెకండ్గా మేము అందరికీ చెప్తాం, పెరుగుతూనే మోహం అండి, తగ్గితే ఇంకేం మోహం ఉండదు. సో ఫస్ట్ టైం లేడీస్ కరోడ్పతి అయిపోయినారండి. జెంట్స్ ఆపుతారు లేడీస్కి, ఎందుకు బంగారం కొంటావు, కానీ చూస్తే ఆ జెంట్సే చెప్తున్నారు, మంచి చేసినామమ్మా బంగారం కొన్ని, ఈరోజు మేము కోటేశ్వర్లు అయిపోయినామని. సెకండ్ లోన్ కావాలంటే 1 సెకండ్లో బ్యాంక్లో వెళ్ళి పెట్టేసి వాళ్ళు మళ్ళీ లోన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ జెంట్స్ వాళ్ళు పని చేసేసుకుంటున్నారు ఆ డబ్బులతోటి. సో బంగారం కూడా వచ్చింది ఇంట్లో, మళ్ళీ ఆ క్యాపిటల్ కూడా చేతికి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఆ అవకాశం ఇంకా ఏ అసెట్లో లేదండి. కంప్లీట్ ఈ రేట్లన్నీ కూడా మొత్తం ట్రంప్ పైన డిపెండ్ అయి ఉన్నాయని అంటున్నారు. అంటే చైనా మేజర్ ప్రొడ్యూసర్ వెండికి. సో అంటే కేవలం ట్రంపే ప్రధాన కారణం అంటారే వీటి పెరగడానికి? అంతేకాదండి, మీరు చూస్తే సూపర్ పవర్, ఆయనకి ఏం కావాలంటే అది చేస్తున్నారు. ఎవరైనా మీద ట్రంప్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రంప్, ఇట్ ఈస్ డాలర్. సో అమెరికా వీక్ అవుతున్నాయి. అమెరికా మేము ఓకే లేకుంటే ఓకే అంటే కూడా సూపర్ పవర్ ఉంది ఈరోజు కూడా. సో వాళ్ళు డీడాలరైజేషన్కి అందరు కంట్రీస్ గోల్డ్ కొంటున్నారు. అది ఎవరైనాకి బంగారం తగ్గుతుందని కనిపిస్తే అమెరికా ఇంప్రూవ్ సూపర్గా అయిపోతే బంగారం క్రాష్ అవుతుందండి. అది ఎవరికి అది కనిపిస్తే లేదు. అమెరికా డైలీ కింద వెళ్తున్నాయి. ఆ యాటిట్యూడ్ చూస్తే ఎవరైనాకి లాస్ ఉంటే ఎలా ఆయన అలా చేస్తారు, ట్రంప్ గారు అలా చేస్తున్నారు. సో ఆయన కంట్రీకి మంచి కూడా ఉండొచ్చు, అది తప్పకుండా ఆయన ఏదైనా చేస్తున్నారంటే ఆయన కూడా మైండ్ యూస్ చేసుకుని చేస్తున్నారు. కానీ ప్రస్తుతంగా అయితే ఏం కనిపిస్తలేదండి, బంగారం సిల్వర్ కింద వెళ్తుందని ఏం కనిపిస్తలేదు. పెట్టుబడి పెట్టొచ్చు అంటారా? ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ వర్డ్ బాగా ట్రిక్కీ అండి. ఇప్పుడు చూడండి, భూమిలో పెడితే బయట రావాలంటే బయట రావడానికి మన చేతిలో లేదు. కింద 10% పడితే కూడా బయట రావడానికి లేదు. బంగారం కింద పడితే కూడా అట్లీస్ట్ బయట రావాలంటే 1 సెకండ్లో బయట రావచ్చు. సో ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడైనా వన్ ఈజ్ లిక్విడిటీ అండి, సూపర్ ఉంది. సెకండ్గా యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ, మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయినారు, బంగారం తీసుకెళ్ళొచ్చు. సో ఇవి అన్ని విశేషాలు. ట్యాక్స్ ఉంది, మన ఫైనాన్స్ మినిస్టర్ ఓన్లీ 3% పెట్టినారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్. అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితి
తగ్గితే ఒకవేళ ఒక 10% వరకు తగ్గొచ్చు, కానీ విపరీతంగా అయితే గోల్డ్ ధరలు అయితే పడిపోవని అయితే వ్యాపారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరామెన్ నరేందర్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.